Good morning, Good morning. my dear staff and teachers and MEOs and other teachers and parents. First of all, congratulations to Maitri, Mahita, Preeti and Hamsaswini. Yesterday అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. MEO సార్ అయితే మరి కాల్ చేసి మరి అప్రిషియేట్ చేశారు. మీకు తెలిసే ఉంటుంది, మార్నింగ్ ప్రేయర్లో కూడా రాజేష్ సార్ చెప్పారు. మన రాయల్ 10th క్లాస్ సెయింట్ పాల్ స్కూల్లో 10th క్లాస్ మనం రన్ చేస్తున్నప్పటి నుంచి ఆ రికార్డ్ చూసుకుంటే ఈ ఇయర్ రికార్డు బ్రేక్ చేశారు పిల్లలు. క్లాప్స్ ఎలా ఎందుకంటే కాంపిటీషన్ హెవీ ఉంది ఆఫ్ సైడ్, అవునా? ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు కూడా ఈ స్కోరింగ్ కూడా చాలా జెన్యున్ స్కోరింగ్. ఎందుకంటే మనం ఈవెన్ వీకెండ్ టెస్ట్ కూడా చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తాం. అదే సిన్సియారిటీ, అదే డిసిప్లిన్తో పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మంచి స్కోరింగ్ 90 అబవ్ అంటే సామాన్యం కాదు. 595 అంటే నేను ఎనీ టైం స్టాఫ్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ప్రతి స్టాఫ్ మీటింగ్లోనూ టీచర్స్, పెద్ద క్లాస్ టీచర్స్తో నేను డిస్కషన్ చేసినప్పుడు, సార్ మన టార్గెట్ రీచ్ కావాలి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ లీడర్స్ ఎట్లా కాంపిటీషన్ ఉందో అలా టీచర్స్ కూడా కాంపిటీషన్ పెట్టుకోండి. ప్రతి టీచర్ కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేని మీకు ఆ విజయం కాదు, అవునా? ఇప్పుడు ఈ 23-24 బ్యాచ్ పిల్లలు ఎలా ఉన్నారంటే వీళ్ళకి కాంపిటీషన్. ఎందుకంటే ఇంకా స్కోరింగ్ రావాలి మనకి, ఇంకొక మందికి ఏమంటే దానికి మనం ఏం చేయడం, కరెక్షన్స్ అవుట్ సైడ్ జరుగుతాయి. కాబట్టి మన రాయదుర్గ స్కూల్ హిస్టరీలోనే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అవును సార్, హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే మేము మర్చిపోలేము. ఇప్పుడు మనకి రాయదుర్గంలో ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన రీచింగ్ 595 టోటల్. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 9th వాళ్ళు ఎందుకు కూర్చోబెట్టాలి మీకు అర్థమవుతుంది కదమ్మా. ఎందుకంటే ఇది అప్రిషియేషన్ మీటింగ్. ఇప్పుడు మనం వాళ్ళు గౌరవించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి స్కోరింగ్ తెచ్చినందుకు వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలి. కాబట్టి ఈ మీటింగ్ అయిపోయినాక ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ టీచర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కంగ్రాచులేషన్స్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి అర్థం చాలు. ఆ కంగ్రాచులేషన్స్ చెప్తేనే వాళ్ళు కంటిన్యూ అవుతుంది. మరి వాళ్ళు ఎస్టర్డే ఫోన్ చేశారు లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంటారు. పేరెంట్స్ అయితే ఇంకా హ్యాపీ. నేను మైత్రి వాళ్ళ ఫాదర్కి సార్ టుమారో అప్రిషియేషన్ మీటింగ్ ఉంది పంపించండి సార్ పాపంటే, మేడం ఈరోజు అయితే నేను 250 కాల్స్ రిసీవ్ చేసుకున్నాను మేడం. అంతమంది నాకు అప్రిషియేట్ చేశారు. మరి ఎంత గ్రేట్ అంటే మరి ఫాదర్ అంత హ్యాపీయెస్ట్ మూమెంట్. అవునా? తప్పకుండా పంపిస్తాను మేడం. మేము నిన్నటి రోజు స్వీట్స్ ఇవ్వాల్సింది, ఈరోజు కూడా ఆ పాప అందరికీ స్వీట్స్ అరేంజ్ చేశారు మేడం. అయితే చూడండి మరి వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఉండబోతుందో. ఎందుకంటే వాళ్ళు ఆ టార్గెట్ రీచ్ అయ్యారంటే వాళ్ళకి సిన్సియారిటీ, హార్డ్ వర్క్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టాలి. కాబట్టి అదే సిన్సియారిటీ మీరు కూడా కంటిన్యూ చేయాలి. తర్వాత MEO సార్ ఉన్నారు, అప్రిషియేషన్లో పాల్గొనడానికి వచ్చారు. సార్ కూడా ఇంకా సజెషన్స్ ఇస్తారు. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్.